శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 13 గురువారం తులారాశి వారికి సంధ్యా సమయం దాటాక వరుస ఫోన్ కాల్స్. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 13 గురువారం రోజున సంధ్యా సమయం దాటాక వరుస ఫోన్ కాల్స్ రాబోతున్నాయి. ఏ విధమైన ఫోన్ కాల్స్ రాబోతున్నాయో, ఈ రాశి వారికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని 1కి 10 సార్లు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ జీవితంలో అన్వయించుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఎదుటి వారిని ఒక మాట అనడం గాని, మాటల చేత నొప్పించడం గాని, తోలనాడడం గాని అస్సలు చేయరు. కానీ ఎదుటివారు కూడా ఒక మాటను అన్నా కూడా ఈ రాశివారు స్వీకరించుకోలేరని చెప్పుకోవాలి. ఇక ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క రాశివారు మనసులో ఏ విషయాన్నైనా దాచిపెట్టి గోప్యంగా ఉంచే అలవాటు ఉంటుంది. అలాగే ఎదుటివారు వీరితో కాసేపు మాట్లాడారంటే కనుక వారి యొక్క పర్సనల్ విషయాలను కూడా వీరికి చెప్పేస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి తెలిసిన విషయం ఎవరికీ కూడా తెలియదు. గోప్యంగా ఉంచడంలో ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు. అలాగే వీరి నుంచి పర్సనల్ విషయాలను తెలుసుకోవడం అంటే చాలా కష్టతరమని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ఈ రాశి వారు సౌందర్యవంతులని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంబంధించి 2025 మార్చి 13 గురువారం రోజున ఈ యొక్క రాశి వారికి సంధ్యా సమయం దాటాక వరుస ఫోన్ కాల్స్ రాబోతున్నాయి. ఈ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా ఈ రాశి వారికి ఉబ్బి తబ్బిపోయేటటువంటి శుభవార్తలు అందబోతున్నాయి. ఈ రాశి వారు ఒక్కసారిగా సంతోషంలో మునిగి తేలుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లోనూ అలాగే స్నేహితుల్లోనూ బంధుమిత్రుల్లోనూ ఒక్కసారిగా ఆనందం వెల్లివిరుస్తుంది. అంతటి సంతోషకరమైన వార్తలను ఈ యొక్క రాశి వారు వినబోతున్నారు. ఇక ఈ రాశి వారు ఏ విధమైన ఫోన్ కాల్స్ ని రిసీవ్ చేసుకోబోతున్నారని చూస్తే కనుక ఈ యొక్క రాశి వారి గ్రహచర గోచర ఫలితాల నిమిత్తం గ్రహస్థితి కారణంగా వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితిని దాటుకొని ఇప్పుడైతే వీరు అనుకూలమైన పరిస్థితుల్లోకి మారిపోబోతున్నారు. జీవితంలో కొత్త మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ సంబంధమైన రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారెవరైనా, ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలకు వెళ్లి వచ్చిన వారెవరైనా ఉంటే కనుక నూతన ఉద్యోగ ప్రయత్నం ఫలించినందుకు వీరికైతే ఫోన్ కాల్ రాబోతుంది. లేదంటే కనుక వ్యాపారం కోసం ఎవరినైనా ధన సహాయం అడిగి ఉంటే ఆ ధనం మీకు అందేటటువంటి పరిస్థితుల ద్వారా మీకైతే కనుక ఫోన్ కాల్ రావచ్చు. లేదంటే కనుక కుటుంబ సభ్యుల్లో మీకు గొప్ప గొప్ప శుభవార్తలు అలాగే శుభకార్యాలకు పిలుపులు అందుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో వీరైతే కనుక సంతోషంతో ఉబ్బి తబ్బిపోతూ ఉంటారు. ధనానికి వెలితి ఉండదని చెప్పుకోవాలి. ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తుకు సంబంధించిన గొప్ప గొప్ప నిర్ణయాలను అలాగే చక్కటి ఫలితాలను పొందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహిణులు ఎవరైతే ఈ రాశి వారు ఉన్నారో చిన్నపాటి అలజడి అలాగే తలనొప్పి, వెన్నునొప్పి ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి కొన్ని రకాలైన మిశ్రమ ఫలితాలను ఆరోగ్య విషయంలో చూస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో అర్హత ఉన్నవారు, పదవులు పొందుకున్నవారు ఇప్పుడైతే నూతనమైన మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి సంబంధించి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయడం ద్వారా వీరైతే మంచి ఫలితాలను పొందుకుంటారు. ఇక ఈ రాశి వారు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ప్రతినిత్యం లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో ఆరాధన చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.